సీఎం జగన్ ను నమ్మితే మోసం చేశారంటూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు నిరసనకు దిగాడు. నమ్మం జగన్, మోసం చేశావు జగన్ అంటూ ప్లకార్డును పట్టుకుని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగదేవపల్లికి చెందిన కాసిం నిరసన వ్యక్తం చేశారు. కాసింకు అగ్రిగోల్డ్ సంస్థ నుంచి 3 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అయితే గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులందరికీ నగదు చెల్లిస్తానని జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను జగన్ పట్టించుకోలేదని కాసిం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అగ్రిగోల్డ్ బాధితులకు రావాల్సిన నగదు జగన్ ప్రభుత్వం చెల్లించాలని కాసిం డిమాండ్ చేశాడు. మేము 2011లో అగ్రిగోల్డ్ ద్వారా మా పేరు మీద 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము. అదేవిధంగా మొన్న మంత్లీ ఈఎంఐ ప్రకారం 2 లక్షలు డిపాజిట్ చేశాడు. ఇంకొక 2 నెలల్లో మా డబ్బులు మాకు తిరిగి వస్తున్న సందర్భంలో అగ్రిగోల్డ్ వాళ్ళవారు బోర్డు తిప్పేశారు. అప్పటి నుంచి ఎన్ని పోరాటాలు చేసినా సరే ఎలాంటి ఏ గవర్నమెంట్లో మాకు న్యాయం జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఒక 20,000 రూపాయల వరకు న్యాయం చేశాడు తప్ప మిగతా వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదు. కాబట్టి అతి త్వరగా ఏ విధంగా అయితే 20,000 లోపు వాళ్ళకి ప్రజలకు న్యాయం చేశాడో అదేవిధంగా ఈ 1 లక్ష రూపాయలు కానీ అంతకు మించిన డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళకి కానీ సత్వరంగా న్యాయం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని